ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. జగన్ చిత్తుగా ఓడిపోతున్నారు. సిపిఐ నారాయణ ఈ 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చెయ్యని పాపాలు లేవన్న నారాయణ ఓటమి తెలిసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అంటున్నారని ఎద్దేవా. కన్యాకుమారిలో ధ్యానం చేసి మోదీ ఆ ప్రాంతాన్ని కలుషితం చేశారని విమర్శ. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎల్పీజీ సిలిండర్ ధరపై 69.50 రూపాయల తగ్గింపు. ధరలను సవరించిన ఇంధన కంపెనీలు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదుట వివిధ కేసులలో తీసుకొచ్చి రోడ్డు పక్కన నిలిపిన కార్లు దగ్ధం. ఎండాలకు అంటుకున్న నిప్పు క్రమేణా కారు వ్యాపించినట్లు సమాచారం. లుంగి కట్టుకుని షాప్ కెళ్లిన వ్యక్తి సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్. ఆయన ఎవరో తెలిసి వణికిపోయిన యజమాని. గుంటూరులో విజిలెన్స్ సిబ్బంది సోదాలు. విత్తనాల షాప్ లో రైతు వేషంలో తనిఖీలు. గోడౌన్ లో విత్తనాలు దాచేసి కృత్రిమ కొరత. భారత్ లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ సంస్థ రహస్య ఆపరేషన్లు. ఓపెన్ ఏఐ సంచలన నివేదిక. ఇజ్రాయెల్ కు చెందిన ఓ సంస్థ ప్రయత్నాన్ని అడ్డుకున్నామని ప్రకటన. బీజేపీ వ్యతిరేక ఎజెండా. విపక్షాలకు మేలు చేసేలా కామెంట్లు రూపొందించారని వెల్లడి. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్నికల ప్రచార నిర్వహణ సంస్థపై స్టోయిక్ పై ఓపెన్ ఏఐ ఆరోపణ. యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చిన ఆర్బీఐ. అసలు ఏం జరిగింది? దేశీయంగా బంగారం ధరలు నియంత్రణకు ఉపయోగపడుతున్న దేశీయ నిల్వలు. బులియన్ మార్కెట్ పటిష్టతకు వాడుకునే అవకాశం. ఆర్బీఐ వద్ద 22.10 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు. సగానికి పైగా విదేశాల్లో నిల్వ ఉంచిన కేంద్ర బ్యాంక్. ఈవీఎంలను ఎత్తుకెళ్లి నీటి కుంటలో పడేసిన గ్రామస్తులు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. గ్రామస్తులు ఎత్తుకెళ్లిన ఈవీఎంలు అదనంగా ఏర్పాటు చేసినవన్న ఈసీ. పోలింగ్ యథావిధిగా జరుగుతోందని వివరణ. రాష్ట్రంలో అక్కడక్కడ ఉద్రిక్తతలు. భారత్ జీడీపీ వృద్ధి 8.2%. ఇది ట్రైలర్ మాత్రమే అన్న ప్రధాని మోదీ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 8.2%. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి 7%. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సూచనగా పేర్కొన్న ప్రధాని. శ్రీశైలంలో నడి రోడ్డుపై గుంతలు తీస్తున్న ఫారెస్ట్ అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సరిహద్దులంటూ రోడ్లపై గుంతలు తీస్తున్న ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్న స్థానికులు. నోటీసులు లేకుండా పిల్లర్స్ వేయడం కుదరదన్న దేవస్థానం అధికారులు. వామ్మో, పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో పశువుల కొవ్వు నుండి నూనె తయారు చేస్తున్న ముఠ. నకిలీ నూనెను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, ఏపీలోని కర్నూలుకు డబ్బాలలో ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠ. ఐజా పట్టణంలోని ఓ పశువుల కొట్టం మీద దాడి చేసి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు అంజన్న దేవస్థానం. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. హనుమాన్ దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలి రావడంతో కొండగట్టులో రద్దీ నెలకొంది. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం. కన్యాకుమారిలో ముగిసిన 45 గంటల ధ్యానం. 2 రోజుల క్రితం లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఏకాంత ధ్యాన ముద్రలోకి మోదీ. వివేకానంద రాక్ మెమోరియల్లో మెడిటేషన్. ఎన్నికల్లో పవన్ గెలవాలని కోరుతూ మోకాళ్లపై తిరుపతి మెట్లెక్కిన యువతి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పసుపులెట్టి దుర్గా రామలక్ష్మి సాహసం. సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు వెల్లడి. జనసేనానిపై అభిమానంతోనే ఇలా మోకాళ్లపై మెట్లెక్కినట్లు వ్యాఖ్య. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి నాకు ప్రాణహాని. సుప్రీంకోర్టుకు పాలవాయి గేటు ఘటన బాధితుడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని పిటిషన్. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై కూడా దాడి చేసినట్లు వెల్లడి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్.